హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినిమా చూపిస్తా మావా. వెయిట్ చేస్తున్నారు కదా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వచ్చేసినాం. రవి గారు రెడీగా ఉన్నాడు. రోహిత్ రెడ్డి అబ్బా అయ్యా పెళ్లికల వచ్చేసింది బాలా. నా పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. నీ పెళ్లి గురించి ఎవరున్నారు? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏనుగు పిల్లని పెళ్లి చేసుకోవడం విన్నారా ఈ మాట? హౌ వై హూ ఇస్ దట్ అన్లక్కీ పర్సన్? ఒరే గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావురా నువ్వు. నువ్వు కూడా గ్రహాంతరవాసి కప్పే. ఓకేనా? అసలు కుదరగా ఒకే ఒక పెళ్లి సంబంధం కుదిరిందండి. దానికి కూడా ఏనుగు పిల్ల తొండ పిల్ల అని చెప్పేసి ఎంతమంది చీతు అన్నారు. ఫైనల్ గా కూడా దొరికాడంటే ఏంట్రా నువ్వే నా ఫ్రెండ్, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం అనుకుని నీకు చెప్తాను. ఫ్రెండ్ అనే నాకు విషయాలు తెలుస్తాయి కదా, కొన్ని సీక్రెట్స్ తెలుస్తాయి కదా. పాపం ఎవరు చెప్పినావు పెళ్లి ఫిక్స్ అయిందని, కానీ ఎవడో అల్లకి గ్రహంతవాసి ఎందుకు చెప్తే వెళ్ళి క్యాన్సిల్ చేపించేద్దామన్నా? ఏదో అంటే నా ఫ్రెండ్ పెళ్లి అవుతుందంటే నాకంటే సంతోషంగా ఉంటుంది. వద్దులే, నీకు తెలియాల్సిన అవసరం లేదులే. కానీ నేను పెళ్లి చేసుకోబోతున్నాను, మామూలుగా కాదు. 5 రోజుల పెళ్లి, అందాల పెళ్లి. ఒక నీ సైడ్ నుంచి ఒక 50 మంది, అబ్బాయి సైడ్ నుంచి ఒక 50 మంది ఒక దగ్గర కలుసుకుని డిన్నర్ లో బాగా ఎంజాయ్ చేసి ఆ 100 మందికి పూర్తిగా మంచిగా కడుపు నిండా భోజనం పెట్టి మీరు రింగ్ మార్చుకుంటారు, ఆడు 3 ముళ్ళు కడతాడు, 7 సార్లు అగ్ని చుట్టూ తిరుగుతారు. ఏదో ఒకటి చేసుకోండి, సింపుల్ గా అలా ఎండ్ చేసేయండి. ఎందుకురా 50 మంది 100 మందా? వద్దురా, మా ఇంటి పక్క వాళ్ళు ఇద్దరిని, మా ఇంటి వెనక ఇద్దరిని, మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఇద్దరిని, మా ఇంట్లో వాళ్ళని పిలిచేసి పెళ్లి చేసుకుంటారు. 10 మంది 20 మందితోని ఒక అద్భుతమైన పెళ్లి అంటే ఎంత డబ్బు మిగిలిస్తో తెలుసా మీ నాన్నకి? అవునా? ఇంకా పని చేద్దామా? వాళ్ళ పేరెంట్స్ ని నా పేరెంట్స్ ని తీసుకెళ్లి ఇద్దరం తాళగట్టి మాట్లాడితే నీ బొంద. పెళ్ళి అంటే ఏంటి అసలు? పెళ్ళి అంటే మన భారతదేశం పెట్టింది పేరు పెళ్లికి. పెళ్ళి అంటే మామూలుగా జరిగితే విదేశాల వాళ్ళు కూడా భారతీయ సాంప్రదాయ ప్రకారం జరిగిన పెళ్ళి అంటే అసలు ఎలా చూస్తారు, ఎంత గౌరవంగా చూస్తారు. అదొకప్పుడు ఇప్పుడు కూడా నేను దాన్ని తిరగరాద్దాం అనుకుంటున్నాను. అది కాన్సెప్టే నాకు నచ్చదు. రోడ్ల మీద తిండి లేక తాగడానికి నీళ్లు లేక చనిపోతున్నారు. అండ్ మనమేమో అమ్మాయి సైడ్ నుంచి ఒక 1000 మంది, అబ్బాయి సైడ్ నుంచి ఒక 1000 మంది, అండ్ ఎవరక్కడ ఇద్దరు ముఖ్యమైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, వీళ్ళని చూడడానికి 2000 మంది వచ్చి తిని మిగిలినంట పడేసి ఎందుకు ఇంతలో. ఇది కాకుండా మెహందీ ఫంక్షన్ అంట, సంగీత్ అంట, ఎంగేజ్మెంట్ అంట, పెళ్లి అంట, దాని తర్వాత రిసెప్షన్ అంట, దాని తర్వాత దావత్ అంట, దాని తర్వాత మేకన్కి వస్తారంట, దాని తర్వాత అదంట. ఆపుతావా? అసలు పెళ్ళి అంటే అవన్నీ ఉంటేనే పెళ్లి. ఎంత ఎంజాయ్మెంట్ మనకి లైఫ్ లో ఒకే ఒక్కసారి జరిగేది పెళ్లి. చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు కన్నాను పెళ్లి చేసుకొని. అబ్బా మెహందీ ఫంక్షన్ లో మంచి డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టించుకొని చుట్టూ అందరూ డాన్సులు వేస్తుంటే అది ఎంగేజ్మెంట్, రిసెప్షన్, పెళ్లి మొత్తం అన్ని ఆ ఫంక్షన్లన్నీ చేసుకోవాలి. ఎంతో ఉత్సాహంగా ఉన్నాను నేను. ఇన్ని చేసినావు కదా, పెళ్లి రోజు తాలిబొట్టు లేకపోతే పెళ్లి అవుద్దా? అవదు కదా. అదెంత ఇంపార్టెంట్. అదొక్కటి ఉండి నువ్వు ఒక పక్కన, అబ్బాయి ఒక పక్కన, వెనకాల వాళ్ళ పేరెంట్స్, నీ వెనకాల నీ పేరెంట్స్ ఉండి చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది చెప్పు. అదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? ఒక బొమ్మ పెట్టి తాళి కట్టేసేయడానికి. అందరూ ఉండి ఆశీర్వదించి అక్షింతలు వేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని మంచి డిజైన్స్ అన్ని మొత్తం డెకరేట్ చేసుకొని ఒక పెళ్లి మండపం, పెద్ద పెళ్లి మండపం పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. నీకు అవసరం లేదు, నాకు కావాలి. నేనైతే అట్లా చేసుకోనండి, అంత డబ్బులు వేస్ట్ చేయనండి. నేను ఎవరు చేసుకోమన్నాడా? నేను చేసుకుంటున్నాను. ఎంత డబ్బు ఖర్చు పెడతారు? ఎంత డబ్బు? ఫర్ ఎగ్జాంపుల్ నియర్లీ ఒక 30 lakhs. మంచిగా హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ లో మంచి ఫ్లాట్ వస్తుంది. ఆల్రెడీ మాకు చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్లు అమ్ముకునే కదా ఈ పెళ్లి చేసేది మీరు. మరి ఇగో 30 లక్షలు కాదు 5 లక్షలు అయిపోయే మార్గం చూపెడతా నేను. మంచి అదే పెళ్లి. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ చీప్, ఓన్లీ 5 lakhs. Yeah, how can I do my marriage with 5 lakhs? Oh my god. మీవాడు ఏమంటాడు? మీవాడు హ్యాపీ? Yeah, full happy. Actually he thought to put 50 lakhs. Oh my god. Actually he is a foreigner anamata, so English నేర్చుకుంటావా ఇంగ్లీష్? Yeah. దేవుడా.
యుఎస్ లో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఎలా అవుతుంది తెలుసా పెళ్లి? ఎలా అవుతుంది? హ్యాపీగా అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక రోజు వెళ్తారు, పార్టీ చేసుకుంటారు. అది బ్యాచిలర్స్ పార్టీ. అంటే ఇంకా రేపటి నుంచి నా పక్కన నా పిల్ల ఉంటుంది, నాకు ఆ ఫ్రీడమ్ ఉండదు. రేపటి నుంచి నా పక్కన మొగుడు ఉంటాడు, నాకు ఆ ఫ్రీడమ్ ఉండదు అని చెప్పేసి ఇద్దరు కలిసి లాస్ట్ ఫైనల్ బ్యాచిలర్ డే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే కట్ చేస్తే పూజారితోని, అంటే మన హిందూస్ ఎవరైతే ఫారెన్ ఉన్నారు పూజారితోని, అక్కడ సైడ్ నుంచి నలుగురు, ఇక్కడ సైడ్ నుంచి అలా చేసుకుంటే ఎంత స్వీట్ గా ఉంటుందో. ఒక ఫోటో షూట్ పెట్టుకుని అందంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఆహా ఆహా, డబ్బులు మిగిలాయి, ఆనందం వచ్చింది. అక్కడ సైడ్ నుంచి నలుగురు, ఇక్కడ సైడ్ నుంచి నలుగురు వచ్చేసుకుని అట్లా తద్దనుకున్నావా? పెళ్లి ఇటు నుంచి 4000 మంది, అటు నుంచి 4000 మంది, 4 లారీల్లో 400 లారీల్లో జనాలు వచ్చి అక్షింతలు వేసి పెళ్లి చేసుకుంటూ ఉంటది నా స్వామి రంగా. ఎంత కూడు మిగిలిపోతుందో తెలుసా నీకు? పెళ్లిలో ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో తెలుసా? ఎందుకు వేస్ట్ అయితే ఏమో. ఎందుకు 1000 మందికి వండుతారు, వాన పడ్డది ఆ రోజు, ఉట్టి 400 మంది వచ్చారు, 600 మంది ఫుడ్ ఎంత వేస్ట్ అయిపోయింది. నీది మామూలు నోరు కాదు. శుభమాని పెళ్లి చేసుకుంటాను, 4000 మందికి భోజనాలు పెడతాను అంటే వాన పడుతుంది, 400 మంది వస్తారు. నీ చీడనోరు వేసుకుని నా పెళ్లి చెడగొట్టదని చూస్తున్నాను. అంతా చెడగొట్టడం కాదు బంగారం, ఆలోచించు. ప్రతి ఒక్కరు నీలాగా ఆలోచిస్తే ఎలా? ఒకప్పుడు 2 లక్షల్లో పెళ్లిలు జరిగేవి, ఇప్పుడు 10 లక్షల్లో జరుగుతున్నాయి. రేపు పొద్దున 30 లక్షలు, 50 లక్షలు అంటే లిమిట్ లేకుండా పోతుంది. తెలివి లేకుండా మాట్లాడతారు. కొంచెం ఆలోచించండి. లేదురా, భారతీయ సాంప్రదాయ పెళ్ళంటే అలాగే చేసుకోవాలి. నీకేం కావాలి పెళ్ళంటే? మీ ఆయన, ఒక తాలిబొట్టు, ఒక పూజారి, ఇవి చూసుకో అంటే అవి ఉంటే సరిపోతుందా? మరి నో వే యార్. అదే అండి, నేను ఒకటే చెప్తున్నా రోహిణికి, డబ్బులు వేస్ట్ చేయకు. ఈ పెళ్లి గొడవలు పడి కొంచెం డబ్బు సేవ్ చేసుకో అని అంటున్నా. నేను సేవ్ చేసుకున్న సంగతి పక్కన పెట్టు, నాకు ఇన్ని సలహాలు ఇస్తున్నావు కదా, మరి నీ పెళ్ళి ఎలా చేసుకుంటావరా? నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా, ఆ అమ్మాయితోని సహజీవనం, లివింగ్ రిలేషన్. ఏంట్రా ఇంత చండలంగా తయారయ్యో? ఏమైంది? భారతదేశం అనుకుంటున్నావా లేకపోతే ఏ బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకుంటున్నావా? హలో, ఇది నా లైఫ్, నాకు ఇష్ట ప్రకారంగా జీవిస్తా. నేను ఎవరికి కష్టపెట్టాలి అనుకోలేదు. ఇప్పుడు పెళ్ళి అనుకో, మా నాన్న ఎక్కడనో అప్పులు చేసుకుని తీసుకురావాలి. ఎందుకంటే అమ్మ మీ అన్న పెళ్ళి అట్లా జరిగింది, లేకపోతే ఆడపిల్ల అట్లా జరిగింది, సొసైటీలో మాట్లాడుకుంటారని చెప్పి మా నాన్న మీద ప్రెషర్ ఉంటుంది. ఆయన 10 లక్షలు పో చేసుకోవాలి. చెల్లెకి దాచిపెట్టిన డబ్బులు, లేకపోతే మా తమ్ముడికి దాచిపెట్టిన డబ్బులు నా పెళ్లిలో పెడతాడు. ఆయన కష్టం కదా. మా అమ్మ కొత్త చీరలు మా పిన్నికి అదిపియాలి, మా అత్తకి ఇదిపియాలని ఏ షాపింగ్ కూడా, ఆమెకి మెంటల్ టెన్షన్. అది ఎందుకు? అలా అని భారతీయ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ఎవరితో ఒకరిని సెలెక్ట్ చేసుకుని సహజీవనం చేస్తాను. ఆ తప్పులు పట్టకు, ఇందులో కరెక్ట్ పాయింట్ ఏంటో వెతుకు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నాక మొగుడు పిల్లలు విడిపోకుండా ఉంటున్నారా? నువ్వు ప్రామిస్ చేయగలుగుతావని నీ మొగుడుతో విడిపోవని పెళ్లి తర్వాత? విడిపోని ప్రామిస్. ఎంతమంది నిలుస్తున్నారండి ప్రామిస్ల మీద? అలా డైవర్స్ అయితేనే ఉన్నాయి, పెళ్లిలు అలా అవుతూనే ఉన్నాయి. డైవర్స్ అవుతుందని చెప్పేసి సహజీవనం అంటే ఓ మై గాడ్ ఎంత తప్పది. ఇగో ఒక అమ్మాయి నాకు నచ్చింది అనుకో, ఆ అమ్మాయికి నేను నచ్చింది అనుకో, కొన్ని రోజులు కలిసి ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి ఓకే కరెక్ట్, ఈవిడ నా పెళ్ళానికి సెట్ అవుతుంది, నా ఫ్యామిలీకి సెట్ అవుతుంది, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే సెట్ అవ్వట్లేదు అని చెప్పాలి. దట్ ఈస్ లైఫ్. దయ్యమాని దయ్యమా ఏంటి? దయ్యం అంటే అమ్మాయి ఇప్పుడు అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ లో కొంచెం కాలం ఉన్నంత సేపు నచ్చకపోతే వదిలేస్తావా? ఎందుకు నచ్చదు? ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటే నీకు నచ్చి నువ్వు ఉండాలనుకుంటున్నావు. అవును, నచ్చి ఉండాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకుంటే విడిపోతామనే బాధ ఉంటది కదా. ఎందుకు? ఇలా కూడా విడిపోవచ్చు కదా. అలాంటప్పుడు పెళ్లి ఒక మాంగళ్య బంధం అనేది ఒక గట్టి బంధం. ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ సైకాలజీ ప్రకారం ఈ బంధం ఎప్పుడైతే పదం వస్తుందో అప్పుడు మొత్తం సర్వనాశనం అయింది. ఆ బంధం అనేది లేకపోతే ఎన్ని లైట్ మూమెంట్స్ ఉంటాయి జీవితంలో. మీ మామ మూమెంట్స్ ఏం కాదు. నాకు మీ మామ అంటే ఇష్టం. మీ మామ మేనమామ, ఆయనకు నడుము నొప్పి స్టార్ట్ అవుతే నాకు బాధ అయింది. మా మామకు నొప్పి స్టార్ట్ అయితే నీకెందుకు బాధ అయింది? ముయ్యాలి కదా. నువ్వు మామూలు వెయిటా? ఆయన బుట్టలు బట్టి మోస్తారు కదా, నడుము పట్టుకుంటే జీవితాంతం పాపం వాళ్ళ పిల్లలకి మా అత్తకి సేవ చేయకుండా ఉంటాడు కదా. లైట్ వెయిట్ షోయింగ్ లైక్ సంథింగ్ ఇలా అనిపిస్తాను కానీ పట్టుకుంటే ఇలా తేలిపోతాను. లైట్ వెయిట్ 100 kgs. జస్ట్ 100 అండి.
ఎలాంటి బాధలు 40 kgs. ఇలాంటి బాధలు లివ్ ఇన్ రిలేషన్షిప్ నేనైతే నీతో అగ్రీ చెయ్యను. లివింగ్ రిలేషన్, ఐ హేట్ లివింగ్ రిలేషన్. నువ్వే కాదు ఎవడు అగ్రీ చేయడు. నేను ఎవడికి టెన్షన్ లేకుండా బ్రతకాలి అంటే ఇది ఒక మార్గము. ఎలాంటి టెన్షన్స్ ఉండదు, ఇలాంటి ఖర్చు ఉండదు. నీలాంటి ఒకడు ఉంటే చాలు, జనాలను పాడు చేసేసి నాశనం చేసేయచ్చు. లివింగ్ రిలేషన్షిప్ అని అది చెప్ప. నేను అందరికి చెప్పగానే నువ్వు ఆడి పేరేంటి, గోమేషా పెంటైనా? పేరు కూడా చెప్పలేదు కదా నీకు ఇంకా. యోగి వేమన. ఏంటదే? యోగి వేమన. బట్టలు వేసుకోమనే పేరు అది. కూర్చోడు కదా. నాట్ యోగి వేమన. వెస్టర్న్ యోగి వేమన. He likes our Indian Yogi Vemana, so he put that name on his anamata. అంటే లైక్స్ అంటే విత్ కాస్ట్యూమ్స్, వితౌట్ కాస్ట్యూమ్స్? No. Yogi Vemana is very famous in India కదా. సో ఫారినర్ అయినా సరే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని తను ఇష్టపడడం వల్ల యోగి వేమన అని పేరు పెట్టుకున్నాడు. ఐ లైక్ దట్ నేమ్, సో నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, యు నో. అందుకే లివింగ్ రిలేషన్షిప్స్ ఉంటా అని చెప్పు. No. స్టార్ట్ చెయ్యి. నో లివింగ్ రిలేషన్షిప్. పుల్ల పెట్టు, టెక్స్ట్ చెయ్యి. నీలాంటి వాళ్ళు పుల్లలు పెడతాను, ఇంకా నేను ఎక్కడ పెట్టుకో. ఆ నంబర్ నేను మాట్లాడతా. అరే బాబు, అందమైన లివింగ్ రిలేషన్షిప్ లో అందం ఏంటో చూపెడతా. నీ అందం ఎవరికి అక్కర్లేదు. మేము లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాం, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం. మాకు భారతీయ సాంప్రదాయమే ముఖ్యమండి. లివింగ్ రిలేషన్షిప్ లేదు, ఏం లేదు. డబ్బులు ఖర్చు పెట్టడం పక్కన పెడితే భారతీయ సాంప్రదాయం అనేది ముఖ్యమండి. అర్థమైందా? నువ్వు కూడా మన కల్చర్, మన ఆచారం పాటిస్తున్నారు. ఎంతమంది పాటిస్తున్నారు? ఇక్కడ నుంచి యుఎస్ కి, యూకే కి, ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్తున్నారు? ఒక్కటి రవి, పక్క వాళ్ళ గురించి మనకు అవసరం లేదు నాన్న. మనం ఎలా ఉంటున్నాం, మన పద్ధతులు ఏంటి, మన ఆచారాలు ఏంటి, అలాంటివి పట్టించుకుంటాం. మన పద్ధతులు ఏంటి, మన ఆచారాలు ఏంటి. ఒక మంచి పరికిని ఏమంటారు దాన్ని, హాఫ్ సారీ ఏమంటారు, లంగా ఓని వేసుకుని, అది మన కల్చర్. ఇప్పుడు చూడండి మన కల్చర్కి ఏమైంది. 10 మంది మాట్లాడతారండి, మనం మాట్లాడద్దు. మన ఆడవాళ్ళు ఇంట్లో మన అమ్మాయి జుట్టు తలస్నానం చేస్తే అల్లుకుంటుంది, దాన్ని ఏమంటారు, జడ. అవునండి, మన సాంప్రదాయం అండి. చూడండి, గొలుసులండి, బంగారం గొలుసులు వేసుకొని ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతుంటారు. మన సాంప్రదాయం అండి. చూడండి, ప్రతి ఒక్కడు మాట్లాడతాడు మన కల్చర్, మన సాంప్రదాయం అని. ఇప్పుడు ఇదంతా నీట్ గానే ఉంది కదా, చుడీదార్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ ఏం కాదు. ఫ్యాషన్ మనది కాదు, ఫ్యాషన్ మన కల్చర్ కాదు, ఫ్యాషన్ సాంప్రదాయం కాదు, ఫ్యాషన్. నువ్వు తొండి చేస్తున్నావు. ఏం లేదు, డబ్బులు సేవ్ చేసుకుని లేని వాళ్ళకి ఇస్తే ఆ పుణ్యం మనకు వచ్చి 2 రోజులు ఎక్కువ బతుకుతామేమో అనే చిన్న ఆశ, అంతే. 2 రోజుల కోసం మారిపోయింది లివింగ్ రిలేషన్షిప్. రోహిణి అండ్ వేమన్న, నువ్వు హాఫ్ సారీ కట్టుకుని రా, అప్పుడు నేను ఒప్పుకుంటా. చూడు, నేను హాఫ్ సారీ కట్టుకొని వచ్చి మన ఆచారం గొప్పదని నిరూపిస్తాను. ముందే చెప్పి ఎప్పుడైతే వస్తావు ఇక్కడ ఊరు ఉండకుండా చూసుకుంటా. హాఫ్ సారీ పని చెప్తా. బై బై.